స్తోత్రం. నమస్కారం. దేవా, ఈ ఉదయకాలమున నిన్ను ప్రార్థించుకునే భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దేవా, నా ప్రభువా, నువ్వు నాతో మాట్లాడము, అందరితోనూ మాట్లాడము. నీవు మాట్లాడు తండ్రి, జీవము గల తండ్రి. తండ్రి, నా తండ్రి, నాయన నువ్వు మాట్లాడమా నాయన, నువ్వు మాతో మాట్లాడు నాయన. నీ ప్రేమ అపురూపమైనది, ఆ ప్రేమ చూపించు. నీ వెలుగును ప్రకాశింపజేయము. నీ బిడ్డను మమ్మను అయ్యా, ఎవరు రాజా, నా ప్రార్థన ఆలకించు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నీవు కావాలి నాయన, ఈ ఆశీర్వాదము కావాలి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులందరితో నీవు మాట్లాడము, సంతోషంతో లేవనెత్తము. ఎంత గొప్ప దేవుడివి నాయన, నీకు స్తుతి 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 నాయన. నీ వాక్యము మాకు తెలియచేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామం వేడుకొచ్చు ప్రార్థించున్నాం. సంతోషముగా ఉన్నారా? అలాగైతే రోమీయులకు 8:28 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. దేవుని ప్రేమించు వారికి, మొట్టమొదట దేవుని ప్రేమించువానికి మనం ప్రేమించామా లేదా పరిశీలించుకోవాల్సిన బాధ్యత మన మీద. కాబట్టి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఒకటి దేవుణ్ణి ప్రేమించడము, రెండోది ఆయన సంకల్పము మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి సమకూర్చి జరుగుతున్నవి. మేలుకొలు దేవుడు సమస్తమును సమకూర్చి అనుంది పుట్టినట్లు. మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని ఆమేన్ ఎరుగుదుము. ఆమేన్. కాబట్టి మొట్టమొదట మనము దేవుని ప్రేమించినటువంటి వాళ్ళమైనామా లేమా మనం పరిశీలించుకోవాలి. తర్వాత ఆయన కాదు, మేలు కలుగుటకై ఆయన స్వయంగా మనం ఏది అనుకుంటే అది చేయగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా.
సమస్తమును సమకూడి జరిగించును. ఒకటి దేవుని ప్రేమించు వారికి తన ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వాడు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచు. ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మనము ఆ లిస్ట్ లో ఉండాలి. ఆమేన్. మనం కూడా ఆయన లిస్ట్ మనం ఉంటే మనము అసలు దేవుణ్ణి అడగని మేలు కలగటకై సమస్తమును సమకూర్చి జరిగించున్నాడు. ఆయన సమస్తాన్ని జరిగిస్తాడు కదా. దేవునికి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఆమేన్. ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. మరి ఎవరి ద్వారా జరిగిస్తాడు? దేవుణ్ణి ప్రేమించేవారు. మొదటి కొరింథీ, అది ఇప్పుడు మీరు చదివింది మనసులో పెట్టుకోండి. మొదటి కొరింథీ 2:7, 2:9. మొదటి కొరింథీ 2:9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఎవరు దూరమ్మా? ఆత్మ ద్వారా. ఇప్పుడు మేలు కలుగుటై దేవుడు సమస్తము సమకూర్చి జరిగించుచున్నాడు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఆయన ద్వారా, ఆత్మ ద్వారా సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. 2 వాక్యములు పక్క పక్కన పెట్టుకుంటే ఎవరంటే దేవుడు ప్రేమించే వాళ్ళని చేస్తాడు. ఆయన ఎట్లా? ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. అన్ని కూడా ఆత్మ ద్వారా మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ధైర్యముగా ఇప్పుడు నీకు పరిశుద్ధాత్మ ద్వారా నీకు అన్ని కూడా నీకు తెలియదు. అది కాబట్టి సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. నీకు సమస్తము తెలియజేస్తాడు. తెలియజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము రోమా 13:9, 10. రోమీయులకు రాసిన పత్రిక 13:9-10 బ్రదర్. అవునమ్మా. ఏలయనగా ఇదేనా 10:9. ఏలయనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలినవద్దు, ఆశింపవద్దు అను మరి ఏ ఆజ్ఞైనను ఉన్న ఎడల అదియు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించవలనని వాక్యములో సంక్షిప్తముగా ఇమిడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. కాబట్టి దేవుడు ప్రేమించేది ఎవరిని? ప్రేమ కలిగి ఉన్న దేవుని ప్రేమించేవారు. ధర్మశాస్త్రము ప్రకారముగా నడుచుకుని వారికి. కాబట్టి ఒక వ్యక్తి ధర్మశాస్త్ర ప్రకారముగా చెప్పబడిన ప్రకారము ప్రేమ
ప్రేమ అనే దానిని అతడు కలిగి ఉన్నటువంటి వాడు. దేవుని ప్రేమించున్నవాడు, తోటి మనిషిని ప్రేమించినటువంటి వాడు, ఆ ప్రేమ కలిగినటువంటి వాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. అవునా కాదు? అవును. కాబట్టి ధర్మశాస్త్రము జాగ్రత్తగా నెరవేరుస్తున్నటువంటి వ్యక్తి, ప్రేమ నిలిచినటువంటి వాడు, అంటే నీవు ప్రేమిస్తున్నావు, అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రేమించి అన్నిటినీ చేయాలనుకున్నాడు. సమస్తము జరిగించు. ఆయన చేయాలనుకున్నాడు. వెంటనే ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అర్థమైంది కదా? అర్థమైంది. ఒక వ్యక్తి ధర్మశాస్త్రము ప్రకారముగా నడుచుకుంటూ ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. అతడు దేవుని ప్రేమించినటువంటి వ్యక్తి, దేవుని కూడా ప్రేమించినటువంటి వ్యక్తిగా ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడు? అతనికి సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. తన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. సమస్తము జరిగించేటువంటి వ్యక్తి అంటే పరిశుద్ధాత్మ ద్వారా దాని అన్నిటినీ చేస్తాడు. హల్లెలూయా. గలతీ 5:14. తెలుగు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నీవలే నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. కాబట్టి ఈ ధర్మశాస్త్రము మొత్తం కూడా ప్రేమలో నిలిచి ఉంది. కాబట్టి నువ్వు ప్రేమించావు. ఏ విధంగా? ధర్మశాస్త్రము మాత్రం నువ్వు ప్రేమించినట్లయితే ధర్మశాస్త్రం జయించావు. హల్లెలూయా. మనము ధర్మశాస్త్రము చేసి ధర్మశాస్త్రం అనుసరించినాము అంటే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అందరినీ కూడా ప్రేమ 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 అన్నీ కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఆ యేసయ్యని మనము ధర్మశాస్త్రము ఒకటి దేవుని ప్రేమించుట, రెండు సహోదరుని ప్రేమించినటువంటి వారు. కాబట్టి ప్రేమిస్తున్నాము, సహోదరుని ప్రేమించగలిగినటువంటి వారు అవుతున్నాము. కాబట్టి మనము దేవుడి చేత ప్రేమింపబడుతున్నాము. ఆమేన్, హల్లెలూయా. చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సమస్త మనకి పరిశుద్ధాత్మ ద్వారా మనకు అన్ని ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి కొరింథీ 13:8 13 చదవండి. 8వ వచనం చదువుతున్నాను. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకమగును, భాషలైనను నిలిచిపోవును. శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమను కలిగి ఉండాలి. ఏముండాలి? ప్రేమ శాశ్వత కాలము ఉండాలి. కాబట్టి నువ్వు దేవుని ప్రేమించావు అంటే అది శాశ్వత కాలం ప్రేమ, శాశ్వత నిన్ను గూర్చి. కాబట్టి ఆయన ఆ వ్యక్తి నెక్స్ట్ 13వ వచనం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆమేన్. ప్రేమ. ఏం కావాలి? ప్రేమ. ఒకరినొకరు ద్వేషించుకోకూడదు, ఒకరికొకరు అతిగా మాట్లాడుకోకూడదు.
మన లోపల ద్వేషం ఉంచుకోకూడదు. ప్రేమ కలిగినటువంటి వారుగా మనము ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి శాశ్వత కాలం ఉంటుంది, అది నిలుచును. ఆమేన్. శాశ్వత ఆమేన్. ప్రేమ శాశ్వత కాలం. అది నిలుచును. ప్రేమ శాశ్వత కాలం నిలిచి ఉండు. ఆ, అలాంటి ప్రేమ మనము కలిగి ఉన్నాము. ఆమేన్. కలిగి ఉండాలి. ప్రేమ, అలాంటి ప్రేమ మనము కలిగించినప్పుడు మనము దేవుని ప్రేమించువానికి సమస్తము పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చు. కలుగుటకే సమస్తము సమకూడి జరిగించుచున్నాడు. జరిగించుచున్నాడు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. ఆమేన్. ఆమేన్. ఒకటి, దేవుని ప్రేమించు వారికి ప్రేమ వలె నేను పొరుగు వారిని ప్రేమించుటాను. పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమ శాశ్వత కాలం శాశ్వత కాలం నిలిచిన. రెండు 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 ఉన్నాయి. ఒకటి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ప్రేమించాలి. రెండు, పొరుగు వారిని ప్రేమించాలి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నీ దేవుణ్ణి ప్రేమించావు, దేవుడు నీకు సహాయం చేసు. రెండవ కొరింథీ 9:7 2 కొరింథీ 9:7 సణుగు కొనకయు బలవంతముగా కాకను ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఆమేన్. రెండవది ఏంటి? దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించాలి. ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించాలి. వాడిని దేవుడు ప్రేమిస్తాడు. ప్రేమించును. ఒకటి, ఆయనను ప్రేమించడం. రెండోది పొరుగు వారిని ప్రేమించడం. ఉత్సాహముగా ఇచ్చేవాడిని కూడా మూడోది ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించాలి. దేవుడు ప్రేమిస్తాడు. కాబట్టి నిన్ను ప్రేమించేటువంటి వ్యక్తులను నువ్వు ప్రేమించాలి. అతను ఇబ్బందుల్లో ఉంటే కూడా అతని సహాయము చేయగలిగే వ్యక్తిగా ఉండాలి. ఉత్సాహముగా ఇచ్చువానికి దేవుడు ప్రేమిస్తాడు. సణుగు కొనకుండా ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. జేబులో పెట్టుకొని ఇయటానికి ఇష్టం లేక ఉండేటువంటి వారుగా నీవు ఉండకూడదు. మొహమాటంగా ఇచ్చటం ఇవన్నీ చేయకూడదు. ఎవరికి సహాయము చేసేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. నీవు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి, చేయకూడని వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించేటువంటి వాడువు. ఆయన నిన్ను ప్రేమిస్తాడు. అప్పుడు సహోదరుని నువ్వు సహోదరుని ప్రేమించేటువంటి వ్యక్తిగా రెండు ప్రేమ మూడు కూడా ప్రేమలు ఎన్ని ఉన్నాయి? ప్రేమ. పొరుగు వారిని ప్రేమించాలి. నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగు వారిని ప్రేమించాలి. ఉత్సాహంగా ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించాలి. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. రెండు, ప్రేమించుట. మూడు, నీ సహోదరుని ప్రేమించుట. మూడు, ధర్మశాస్త్రం నెరవేర్చుట. ధర్మశాస్త్రం నెరవేర్చేవాడిని ప్రేమించాలి. రెండు. శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కాలం ఉండేది. లోకల్లా శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ అనేటువంటి మనము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి
గలతీ 5:22లో ఆత్మ యొక్క ఫలము ఉంది. ఆత్మ ఫలము, చాలా మంది ఆత్మ ఫలములు అంటారు. లు కాదు. ఆత్మఫలం. మా ఫలము ఫలము అందులో 9 పనులు ఉంటాయి. రచించుతుంది. ఆమేన్, హల్లెలూయా. దానిలో ప్రేమ ప్రేమ మొదటిది. మొట్టమొదటిదే ప్రేమ, సంతోషము, సమాధానము. యొక్క ఫలము అంటే పరిశుద్ధాత్మను నీవు కలిగి ఉన్నావంటే ఈ ఫలం నీలో ఉంటది. ప్రేమ కలిగి నీలో ఉంటాం. ఉండాలి. వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ వచ్చింది. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చాడనుకో, మొట్టమొదటి పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనేక రకాల సహాయం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆత్మ ప్రేమ కలిగి నీకు సహాయం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 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 ఇక టైం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. మహోన్నతుడా యేసయ్యా, నీ వాక్యము మాకు బోధించుము. దేవుడైన దేవా, నిన్ను ప్రేమించి నీ దగ్గర నుంచి ప్రేమలన్నీ మేము సంపాదించుకున్నకు గొప్ప భాగ్యము మాకు ఇయ్యము నాయనా. ప్రభువా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. నీవు నాయనా ప్రభువా, నువ్వు మాట్లాడయ్యా, మాట్లాడు ప్రభువా. థ్యాంక్ యూ ప్రభువా. నువ్వు చక్కగా మా ప్రభువా. ఓ థ్యాంక్ యూ లార్డ్ ఆల్మైటీ గాడ్. ఈ ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించుము. Yes, Lord. ప్రతి ఒక్కరిని అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాలు అనుగ్రహించుము. నీ కృప అనుగ్రహించు. Amen. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్యమైన నామం ద్వారా వేడుకొనుచు ప్రార్థించుచున్నాను. ఆమేన్. 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 ఆమేన్.